హాయ్, దిస్ ఈజ్ రవి విడే. నేను నా లాస్ట్ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒక కామెంట్స్లో రెండు క్వశ్చన్స్ అడిగారు. సో ఆ రెండు క్వశ్చన్స్కి కొంచెం రెస్పాన్స్ ఇద్దాం, ఎందుకంటే దానికి రెస్పాన్స్ ఇస్తే మీకు కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. అండ్ ఈ డౌట్స్ చాలామందికి ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఈ డౌట్స్ క్లియర్ అవుతాయి అని చెప్పి వీడియో చేస్తున్నాను. ఏంటా క్వశ్చన్స్? ఆ రెండు కూడా బేసికల్లీ టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ మీద అడిగారు. ఫస్ట్ది, మంతెన సత్యనారాయణ గారు స్ప్రౌట్స్, క్యాష్యూస్, నట్స్ ఇవన్నీ తీసుకుని, అంటే ఈ విధమైన నట్స్ ద్వారా మన టెస్టోస్టెరాన్ని జీరో నుంచి ఫుల్ టెస్టోస్టెరాన్, అంటే జీరో లెవెల్లో ఉన్న టెస్టోస్టెరాన్ని ఫుల్గా పెంచుకోవచ్చు అని చెప్పి అన్నారు. అలా మనం టెస్టోస్టెరాన్ని పెంచుకోవచ్చు కదా హార్మోన్ రీప్లేస్మెంట్ బదులు అని ఒక క్వశ్చన్. దీనికి రెస్పాన్స్ ఏంటంటే సింపుల్గా అవును కాదు అని చెప్పలేం. దీనికి రెస్పాన్స్ చెప్పాలంటే ఎవరికి ఈ నట్స్ తీసుకుంటే టెస్టోస్టెరాన్ పెరుగుతుంది, ఎవరికి పెరగదు అనేది మనం ఇక్కడ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇవేంటి అంటే నట్స్, క్యాష్యూస్, స్ప్రౌట్స్ తీసుకుంటే, ఈ హెల్దీ నట్స్ తీసుకుంటే టెస్టోస్టెరాన్ పెరుగుతుందని చెప్పిన మంతెన సత్యనారాయణ గారి మాట కరెక్టా కాదా? కరెక్టే. అందులో అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. నిజంగా ఇవి తీసుకుంటే పెరుగుతుంది టెస్టోస్టెరాన్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. బట్ అందరికీ పెరుగుతుందా? అందరికీ పెరగదు. కొంతమందికి పెరగచ్చు, కొంతమందికి పెరగకపోవచ్చు. ఎలా, ఎందుకు, ఎవరికి పెరుగుతుంది, ఎవరికి పెరగదు? ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు టెస్టోస్టెరాన్ ఆటోమేటిక్గా ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? మన బ్రెయిన్లో హైపోథాలమస్ సిగ్నల్ ఇస్తేనే మన టెస్టికల్స్ టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో సిగ్నల్ ఇవ్వాలి, ఫస్ట్ మన హైపోథాలమస్ సిగ్నల్ ఇవ్వాలి. టెస్టికల్స్ టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేయాలంటే దానికి కావలసిన ముడి సరుకు మన బాడీలో ఉండాలి, మనం డైట్ ద్వారా ఇవ్వాలి. సో ఈ రెండు స్టెప్స్ జరిగినప్పుడు మన టెస్టికల్స్ టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, అది కూడా ఇంకో స్టెప్ అనుకుందాం. మూడో స్టెప్ టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేయడం. ఒకటి, హైపోథాలమస్ సిగ్నల్ ఇవ్వడం. సెకండ్, మన టెస్టికల్స్ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన ముడి సరుకు మన బాడీలో ఉండడం. మూడోది, టెస్టికల్స్ ప్రొడ్యూస్ చేయడం. ఈ మూడిట్లో ఏది సరిగ్గా జరగకపోయినా మన బాడీలో టెస్టోస్టెరాన్ ఆప్టిమల్ రేంజ్లో ఉండదు. ఓకే, సో ఇప్పుడు మంతెన సత్యనారాయణ గారు చెప్పింది ఏంటి? నట్స్ తీసుకోండి, హెల్దీ నట్స్ తీసుకోండి, టెస్టోస్టెరాన్ బాగా పెరుగుతుంది అన్నది చూసారా? అంటే సెకండ్ స్టెప్ ఆయన చెప్పింది. ఫస్ట్ది, థర్డ్ది మనం ఇంకా చూడాలి, ఎందుకంటే సెకండ్ స్టెప్ ఆయన చెప్పింది కరెక్ట్. సెకండ్ స్టెప్లో ఓన్లీ ఇవే కాదు, మీకు టెస్టోస్టెరాన్ యాక్చువల్లీ ప్రొడ్యూస్ అవ్వాలంటే బేసిక్ ముడి సరుకు ఏంటి? హెల్దీ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ మన బాడీలో ఉండడం. అది ఎంత ఎక్కువ ఉంటే మన టెస్టోస్టెరాన్ అంత పెరుగుతుంది. అంటే మంచి కొలెస్ట్రాల్ అంటే మీరు ఓన్లీ హెచ్డిఎల్ అనుకోవద్దు, ఎల్డిఎల్ కూడా. ఈవెన్ ఎల్డిఎల్ కూడా మంచిదే, మీకు బాడీలో ఇన్ఫ్లమేషన్ లేనంత వరకు ఈవెన్ ఎల్డిఎల్ అయినా హెచ్డిఎల్ అయినా కూడా మంచివే. మనకి ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడే ఈ కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు హార్ట్ డిసీజెస్, ఈ బ్లాక్ అయిపోవడం ఇవన్నీ జరిగేది మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు. అది లేనప్పుడు కొలెస్ట్రాల్ యాక్చువల్లీ చాలా హెల్దీ చాలా మంచి పని చేస్తుంది, అది ఎల్డిఎల్ అయినా కూడా. సో మనకి బేసికలీ ఏంటి, ఈ కొలెస్ట్రాల్ కావాలి. కొలెస్ట్రాల్ ఎలాంటి మంచి ఫుడ్స్ ఏంటి కొలెస్ట్రాల్ మన బాడీలోకి వచ్చేవి? అన్నిటికంటే మంచిది ఎగ్స్ని మంతెన సత్యనారాయణ గారు రికమెండ్ చేయరు, ఎందుకంటే ఆయన కంప్లీట్లీ ప్యూర్లీ వెజిటేరియన్ డైట్ని రికమెండ్ చేస్తారు కాబట్టి. సో అది ఆయన ఆబ్వియస్లీ రికమెండ్ చేయరు. ఎగ్స్ చాలా గుడ్ సోర్స్ ఆఫ్ హెల్దీ ఫ్యాట్స్. ఎగ్స్ తీసుకుంటే అది ఆల్మోస్ట్ మీకు టెస్టోస్టెరాన్ని పెంచడానికి ప్రయత్నిస్తుంటుంది. యాక్చువల్లీ చాలా ఎగ్ యోల్క్ లోపల ఎల్లో సొన ఏదైతే ఉంటుందో అందులో మీకు ఈ హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, హెల్దీ కొలెస్ట్రాల్ ఉంటుంది. అలాగే మంచి ఫిష్, చిన్న సైజ్ ఫిషెస్ అన్నీ కూడా మీకు డిఫరెంట్ ఫిషెస్లో డిఫరెంట్ అమౌంట్స్ ఆఫ్ హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. బట్ ఎనీ ఫిష్ చిన్న సైజ్, మరి పెద్ద సైజ్ ఫిష్ నేను రికమెండ్ చేయను. 5 kg లోపల ఉండే ఫిషెస్, అంటే ఎంత తక్కువ అయితే అంత మంచిది. అంటే ఫిష్ ఓవరాల్ ఫిష్ సైజ్ వచ్చి 1-2 kg ఉంటే అది బెస్ట్ అనుకోండి మీరు. అంతకంటే చిన్న సైజ్ ఏదైనా సరే మంచిదే. సో ఆ సైజ్ ఫిషెస్, ఎన్ని రకాల ఫిషెస్ అయినా సరే, మీకు సాల్మన్ ఫిషా లేకపోతే ఇంకోట సందువానా ఇలా అని కాదు, ఆల్మోస్ట్ అన్ని ఫిషెస్ మంచివే. ఎంత ఎక్కువ ఫ్యాట్ ఉంటే అంత మంచి ఫిష్ అనుకోవచ్చు మీరు టెస్టోస్టెరాన్ పెంచడంలో. ఇదే కాదు, యాక్చువల్గా కోకోనట్ ఆయిల్ ఇవన్నీ కూడా ఫ్యాట్సే. కోకోనట్ ఆయిల్ మంచి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే ఈ నట్స్,
ఈ ఏదైతే మంత్రి సత్యనారాయణ గారు చెప్పేది అంటే నేను ఆ వీడియో చూడలేదు, బట్ ఆయన చెప్పేది కామెంట్లో ఆయన మెన్షన్ చేశారు కాబట్టి మంత్రి సత్యనారాయణ గారు చెప్పే ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సో ఈ నట్స్, హెల్దీ నట్స్ ఇవన్నీ కూడా మనకి వీటన్నిటిలోనూ ఫ్యాట్స్ ఉంటాయి. అవకాడో వీటిలో మంచి ఫ్యాట్స్ ఉంటాయి. ఇవన్నీ మీ టెస్టోస్టెరాన్ని బాగా పెంచుతాయి. అయితే ఇప్పుడు ఇది సెకండ్ స్టెప్, నేను చెప్పిన వాటిల్లో సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటి? హైపోథాలమస్. హైపోథాలమస్ అంటే మన బాడీకి టెస్టోస్టెరాన్ పెంచాలని సిగ్నల్ ఇచ్చేది. మన బ్రెయిన్లో ఉంటుంది ఆ పార్ట్. ఇది ఎప్పుడు ఇస్తుంటుంది? మనం యంగ్గా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ తెస్తుంటుంది. ఎందుకంటే మనిషి పడుచుగా ఉన్నప్పుడు మంచి బాడీ అంతా మజిల్స్ ఉంటాయి, ఉండాలి, మనిషి చురుగ్గా ఉండాలి, కదలాలి, అన్నీ జరగాలి. కాబట్టి ప్లస్ ఆ వ్యక్తికి ఆపోజిట్ సెక్స్ మీద అట్రాక్షన్ కావాలి. ఈ మధ్య కొంతమందికి సేమ్ సెక్స్ మీద కూడా వచ్చేస్తుంది అనుకుంటే అది వేరే సంగతి. బట్ బేసికల్లీ మనిషి లవ్లో పడాలి, ప్రేమించాలి, ఇవన్నీ జరగాలి. కాబట్టి మనిషి బాడీలో ఆటోమేటిక్గా టెస్టోస్టెరాన్ పెరగాలి. కాబట్టి హైపోథాలమస్, వీడికి ఏజ్ తక్కువ, వీడు చురుగ్గా ఉన్నాడు, వీడికి ఈ టైంలో లవ్లో పడాలి, ఇవన్నీ ఒక రకమైన హైపోథాలమస్ కూడా యంగ్గా ఉండి ఆ టైంలో మనకు ఆ నీడ్ ఉంది కాబట్టి జనరేట్ చేయాలని సిగ్నల్స్ పంపిస్తుంటుంది. సో హైపోథాలమస్ సిగ్నల్స్ పంపిస్తుంటుంది. మీరు వర్కౌట్ చేసేదనుకుందాం, ఎక్సర్సైజ్ చేసేదనుకున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, వీడికి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, వెయిట్స్ ఎత్తున్నాడు కాబట్టి వీడికి మజిల్స్ పెరగాలి అంటే టెస్టోస్టెరాన్ కావాలి. హైపోథాలమస్ గమనిస్తుంది, వీడు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, డైలీ వెయిట్స్ ఎత్తుతున్నాడు. ఎక్సర్సైజ్ చేస్తున్నాడు చేయడం అంటే ఏదో పరిగెత్తడం, వాకింగ్ చేయడం కాదు, వెయిట్స్ ఎత్తుతున్నాడు డైలీ, డైలీ వెయిట్స్ ఎత్తుతున్నాడు, వీడికి టెస్టోస్టెరాన్ ఎక్కువ కావాలి, హైపోథాలమస్ సిగ్నల్ పంపిస్తుంది. అమ్మాయిలను వెనకాల పడుతున్నాడు, వీడు లవ్లో పడుతున్నాడు, డెఫినెట్లీ వీడికి టెస్టోస్టెరాన్ కావాలి, పంపిస్తుంది సిగ్నల్. సో ఇలా ఉంటుంది. యాక్చువల్లీ మీకు వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఆపోజిట్ సెక్స్ ఇద్దరు పీపుల్ దగ్గరికి వచ్చినప్పుడు, ప్రేమించుకునేటప్పుడు టెస్టోస్టెరాన్ చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, ఈవెన్ అమ్మాయిలో కూడా. సో ఇలా ఉంటుంది. అయితే ఇది ఈ విధంగా సిగ్నల్ ఇస్తుంది కదా. ఇది ఏజ్ పెరిగే కొద్దీ మనిషిలో ఆలోచన విధానం మారిపోతుంది, ఈ లిబిడో తగ్గిపోతుంది, అంటే సెక్స్ కోరికలు తగ్గుతుంటాయి చాలామందిలో. ప్లస్ ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, 20స్లో ఉన్నంత స్ట్రాంగ్గా బాడీ ఉండదు. అంటే అప్పట్లో ఎక్సర్సైజ్ చేయకపోయినా కూడా అప్పుడే ఫ్రెష్ బాడీ కాబట్టి మజిల్స్ అన్ని స్ట్రాంగ్గా ఉంటాయి. బట్ వాటిని మనం సరిగ్గా వాడకపోవడం వల్ల, సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల మజిల్స్ తగ్గిపోయి, ఎప్పుడైతే మజిల్స్ తగ్గిపోతాయో, ఎప్పుడైతే అంత యాక్టివ్గా మనం లేము, అంత చురుగ్గా లేము, మన హైపోథాలమస్ వీడేమో వెయిట్స్ ఎత్తట్లేదు, వీడికి అంత చురుగ్గా లేడు, అంత ఆపోజిట్ సెక్స్ మీద అంత అట్రాక్షన్ కూడా లేదు వీడికి. సో వీడికి అంత టెస్టోస్టెరాన్ అవసరం లేదు, కష్టపడి నేను మొత్తం వీడి బాడీలో ఉన్న న్యూట్రియన్స్ అన్నిటిని తీసుకెళ్ళి టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేయి అని చెప్పి సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి హైపోథాలమస్ ఎక్కువ టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేయడానికి సిగ్నల్స్ ఇవ్వదు, తక్కువ ఇవ్వడానికి సిగ్నల్స్ ఇస్తుంటుంది. ఇప్పుడు టెస్టోస్టెరాన్ ఎలా అంటే పల్స్ కింద ప్రొడ్యూస్ అవుతుంటుంది. మన బాడీలో హార్మోన్స్ అన్నీ కూడా పల్స్ కింద, అంటే ఎలా అంటే రోజంతా జనరేట్ అవుతూ ఉండదు, ఒక టైంలో కొంచెం జనరేట్ అవుతుంది, మళ్ళీ కాసేపు బ్రేక్ వచ్చి మళ్ళీ జనరేట్ అవుతుంటుంది, మళ్ళీ బ్రేక్ వచ్చి మళ్ళీ జనరేట్ అవుతుంటుంది, ఇలా ఉంటుంది బేసికల్లీ. సో మనకి ఇలా యాక్టివిటీ లెవెల్స్ ఎక్కువ లేనప్పుడు, ఎక్కువ మనకి అంత అవసరం లేదు అనిపించినప్పుడు, ఎక్కువ మనం కూర్చుని ఉంటున్నాం, బలమైన పనులు ఏం చేయట్లేదు, ఇలాంటివి జరుగుతున్నప్పుడు మన హైపోథాలమస్ ఇంకా వీటికి అనవసరం అని చెప్పి అది పల్స్ అమౌంట్ తగ్గించేస్తుంది. అంటే తక్కువ సార్లు అది ప్రొడ్యూస్ చేస్తుంటుంది. మార్నింగ్ ఒకసారి కొంచెం ప్రొడ్యూస్ చేసి, మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి కొంచెం ప్రొడ్యూస్ చేసి, చాలు ఎదవకి అని చెప్పి వదిలేస్తుంది అంతే. అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గించేస్తుంటుంది. మన యాక్టివిటీ లెవెల్స్ సరిగ్గా లేవు కాబట్టి తగ్గించేస్తుంటుంది. సో ఏజ్ పెరుగుతున్నా కూడా మనం కంటిన్యూ చేస్తే ఎక్సర్సైజ్, మనం మజిల్స్ తగ్గకుండా 20స్లో ఎలా ఉన్నాయో 30స్లో కూడా అలాగే ఉండాలి అని చెప్పి మనం ప్రయత్నిస్తుంటే, 40స్లో అలాగే ఉండాలని ప్రయత్నిస్తుంటే, కంటిన్యూస్గా మనం వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి మజిల్ సెల్స్ చావట్లేదు, బ్రతికే ఉంటున్నాయి కాబట్టి మన మజిల్ సెల్స్ పెరుగుతున్నాయి. అన్ని మనం ఓవరాల్గా మన బాడీని ఫిట్గా 20స్లో ఉండేలా ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి హైపోథాలమస్ కూడా వీడి ఈ కష్టాన్ని గుర్తించి అది టెస్టోస్టెరాన్ని సిగ్నల్స్ పంపిస్తుంటుంది. కాబట్టి నేను చెప్పిన 3 స్టెప్ ప్రాసెస్ ఏదైతే ఫస్ట్ స్టెప్ ఉందో హైపోథాలమస్ సిగ్నల్ పంపించడం, అది బాగా పనిచేస్తుంది. బట్ ఏజ్ పెరిగే కొద్దీ ఎవరైతే ఈ విధంగా చేయరో వాళ్ళలో ఈ హైపోథాలమస్ సిగ్నల్స్ పంపించదు, తక్కువగా పంపిస్తుంది. అప్పుడు ఏదైతే ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయో వాటిని మళ్ళీ పెంచాలి అంటే మళ్ళీ ఇవన్నీ చేయాలి మనిషి. అయితే ఒక వ్యక్తి 40స్లో ఉన్నాడు అనుకుందాం, చేసాడు అనుకుందాం, ఆ వ్యక్తికి మళ్ళీ మొత్తం హైపోథాలమస్ మళ్ళీ వాడి కష్టాన్ని గుర్తించి పూర్తి స్థాయిలో పంపిస్తుందా అంటే చెప్పలేం. పంపించకపోవచ్చు. మనం అంత గ్యాప్ ఇచ్చి ఇప్పుడు సడన్గా కష్టపడితే అదే ఎగ్జాక్ట్ బ్యాక్ టు యంగ్ ఏజ్కి మళ్ళీ మనం వెళ్ళకపోవచ్చు. సో ఆల్రెడీ బాగా గ్యాప్ ఇచ్చి మనం చాలా మిస్టేక్ చేసాం. కానీ కొంతమందిలో బ్యాక్ వెళ్ళొచ్చు, కొంతమంది వెళ్ళకపోవచ్చు. 50s దాటాక
అంటే మనం 50s దాకా సరిగ్గా మెయింటైన్ చేయకుండా 50s దాటాక సడన్గా మనం రియలైజ్ అయ్యి ఇప్పుడు నుంచి నేను ఎక్సర్సైజ్ చేస్తాను, ఇప్పుడు నుంచి మళ్ళీ నా హైపోథాలమస్ యాక్టివేట్ అయ్యి మళ్ళీ నాకు సిగ్నల్స్ పంపిస్తుంది, టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ అవుతుంది అని 50s దాటాక మీరు ఎక్సర్సైజ్ చేస్తే అప్పటికి మ్యాక్సిమం మీకు అవుట్ ఆఫ్ డేట్ అయిపోయినట్టే. మీరు ఎన్ని హెల్తీ కొలెస్ట్రాల్, హెల్తీ ఫ్రూట్స్, హెల్తీ ఫుడ్స్ తిన్నా కూడా అంటే టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ అవ్వడానికి కావాల్సిన 3 సార్లు ఇచ్చినా కూడా మీ హైపోథాలమస్ సిగ్నల్ పంపించదు. 3వ స్టేజ్ ఏం చెప్పాను, టెస్టికల్స్ ప్రొడ్యూస్ చేయాలి, యాక్చువల్ టెస్టికల్స్. ఏజ్ పెరిగే కొద్దీ మీరు సరిగ్గా ఇవి మెయింటైన్ చేయకపోతే అంటే ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ సరిగ్గా లేకపోతే 50s దాటాక ఈవెన్ థర్డ్ స్టెప్ అయిన టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేయడం కూడా తగ్గించేస్తాయి. బేసికలీ ఏంటి, టెస్టికల్స్ అంటే నథింగ్ బట్ కొన్ని సెల్స్ యొక్క సముదాయం. ఈ సెల్సే ప్రొడ్యూస్ చేస్తాయి ఈ హార్మోన్స్ని. హార్మోన్స్ అంటే నథింగ్ బట్ కెమికల్స్ ఈ టెస్టికల్స్లో ఉండి సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. మన బాడీలో ప్రతి సెల్ కూడా చచ్చిపోతూ ఉంటుంది. ఇంకా మనకి 20sలో మన బాడీలో ఎన్ని సెల్స్ ఉన్నాయో అన్నీ సెల్స్ ఉండవు. అది ఏజ్ పెరిగే కొద్దీ మనం వాడుతుంటే బ్రతికుంటే, వాడకపోతే చనిపోతూ ఉంటాయి. మజిల్ సెల్స్ అంతే. మజిల్ సెల్స్ మీకు 20sలో మంచి మంచి కండలు ఉంటాయి, బట్ ఏజ్ పెరిగే కొద్దీ కండలు తగ్గిపోతుంటాయి. ఎందుకు? ఆ సెల్స్ చనిపోతుంటాయి, వాడట్లేదు. అలాగే ఈవెన్ టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ కూడా చాలా కాలం పాటు గ్యాప్ వస్తే కొన్ని ఇంకా నిద్రావస్థలోకి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ ప్రొడ్యూస్ చేయవు. అంటే ఒకవేళ మీకు హైపోథాలమస్ సిగ్నల్ ఇచ్చినా, మీరు ఫుడ్ సరిగ్గా ఇచ్చినా, మీ టెస్టికల్స్ సరిగ్గా లేకపోతే మీకు టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ అవుతుంది. థర్డ్ స్టెప్ ఫెయిల్ అవుతుంది. సో ఈ 3 స్టెప్లో 3 కరెక్ట్గా వర్క్ అవ్వాలి. 3లో ఏది తేడాగా వర్క్ అయినా మీకు డెఫినెట్లీ టెస్టోస్టెరాన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు. అప్పుడు ఉన్న ఒకే ఒక ఆప్షన్ టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ. అందుకనే నేను ఎప్పుడు కూడా 50 years లోపల వాళ్ళకి ఎప్పుడు సజెస్ట్ చేయను. 50 years దాటిన వాళ్ళకే నేను ఇది ఎక్కువ సజెస్ట్ చేస్తుంటాను. మీరు మంచి విటమిన్ డి తీసుకుని, ఈ మంచి హెల్తీ ఫుడ్స్ తీసుకుంటే, మీరు మంచి వర్కౌట్స్ చేస్తే, మంచి స్లీప్ బాగుంటే, మీ హైపోథాలమస్ మళ్ళీ సిగ్నల్ ఇచ్చి ఇవన్నీ పర్ఫెక్ట్గా పనిచేసి మీ టెస్టికల్స్ ఇంకా పర్ఫెక్ట్ కండిషన్లో ఉండి కంప్లీట్లీ డ్యామేజ్ కాకుండా ఉంటే మీ బాడీలో టెస్టోస్టెరాన్ ఆటోమేటిక్గా మళ్ళీ బాగా జనరేట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అది జరగకపోతే, ఇవన్నీ ప్రయత్నించినా కూడా జరగకపోతే, అప్పుడు టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది చేయించుకుంటే మనం మళ్ళీ ఈ ఏదైతే మన బాడీలో బై డిఫాల్ట్ జనరేట్ కాకపోవడం వల్ల ఏవైతే మనకి నెగిటివ్ జబ్బులు వస్తున్నాయో, అంటే ఏవైతే ఈ హార్ట్ ఇష్యూస్ కానీ, ఈ ఎక్స్ట్రా ఫ్యాట్ ఉండడం కానీ, ఇలాంటి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్, యాక్చువల్లీ ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చాలా పెద్దది, బట్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చాలా చిన్నగానే ఉంటుంది. అదేంటంటే, మీరు డాక్టర్ కృష్ణ కార్తిక్ గారి వీడియో పెట్టారు కదా, ఆయన అసలు టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ చాలా మంచిది కాదు, అసలు మంచిది కాదు అన్నారు కదా, మరి ఎలాగా మీరేమో మంచిది అంటున్నారు, ఆయన మంచిది కాదు అంటున్నారు అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది. నేను ఆ వీడియోలోనే నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఒకసారి, ఇది డాక్టర్ యొక్క పర్సెప్షన్ వేరేగా ఉంటుంది. అంటే డాక్టర్స్కి వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం వస్తే ఫిక్స్ చేస్తారు. అంటే దీనివల్ల డ్రాస్టికల్లీ ఏదైనా ఇష్యూ ఉంటే, అంటే ఆ వ్యక్తి టెస్టోస్టెరాన్ అంటే మరీ లోలో లేకపోయినా, దానివల్ల కొంత ఏజింగ్ అవుతున్నా, అంటే ఏజింగ్ అనేది డాక్టర్స్ దృష్టిలో పెద్ద జబ్బు కాదు, కానీ నా దృష్టిలో జబ్బు. బేసికల్లీ యాంటీ ఏజింగ్ మీద చేస్తున్న ప్రతి యాంటీ ఏజింగ్ స్పెషలిస్ట్లు ఎవరైనా సరే ఏజింగ్ అనేది వాళ్ళ దృష్టిలో జబ్బే, బట్ డాక్టర్ దృష్టిలో జబ్బు కాదు, అది న్యాచురల్గా జరిగే ప్రక్రియ, దాన్ని అలా వదిలేయాలి. కాబట్టి టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ ఇలాంటివి ఎక్కువ వాళ్ళు సజెస్ట్ చేయరు. ఎందుకంటే అది సజెస్ట్ చేస్తే మిగిలిన ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో వాటిని ట్రాక్ చేయడం, లేకపోతే ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఐ మీన్ దాని గురించి నేను ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. బట్ డాక్టర్స్కి టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ మీద ఉన్న అవగాహన వేరు, దాని మీద ఉన్న అభిప్రాయం వేరు. యాంటీ ఏజింగ్ రీసెర్చ్ చేసే వాళ్ళకి, యాంటీ ఏజింగ్ ఎక్స్పర్ట్స్కి, స్పెషలిస్ట్లకి దాని మీద ఉండి అభిప్రాయం వేరు. చాలామంది యూఎస్లో ఉన్న డాక్టర్స్ ఈ మధ్య దీని మీద బాగా అవగాహన పెంచుకుని దాన్ని స్పెసిఫికల్లీ ప్రమోట్ చేస్తున్నారు. దానికి స్పెసిఫికల్లీ క్లినిక్స్ ఉంటున్నాయి, చాలా వరకు యాంటీ ఏజింగ్ క్లినిక్స్. అక్కడ స్పెసిఫికల్లీ ఈ టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ కానీ, మిగిలిన ఇలాంటి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్ కానీ చేస్తుంటారు, స్పెసిఫికల్లీ యాంటీ ఏజింగ్ రిలేటెడ్. అవి అది జెంట్స్కి, లేడీస్ కూడా ఉంటుంటాయి. అవి ఈ మధ్య బాగా పెరిగినాయి, ఎందుకంటే అది లేటెస్ట్ ఇన్వెన్షన్ అనుకోవచ్చు, మీరు లేటెస్ట్ ట్రెండ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్ అనేవి ఒక 20 years బ్యాక్ లేవు, అప్పట్లో మెడిసిన్ బుక్స్లో వీటిలో కూడా లేవు. కాబట్టి ఇప్పుడున్న డాక్టర్స్కి వాటి గురించి అంత పూర్తిస్థాయి అవగాహన ఉండకపోవచ్చు. బట్ స్లోలీ ఈవెన్చువలీ ఇది ఇండియాలో కూడా వస్తుంది. నేను కొంచెం ముందు చెప్తున్నాను మీకు, బట్ అతి త్వరలో అని చెప్పలేను, బట్ అట్లీస్ట్ నెక్స్ట్ 10 to 20 yearsలో మన ఇండియాలో కూడా ఇది రెగ్యులర్గా జరుగుతుంటుంది. ఇంకా యాంటీ ఏజింగ్ క్లినిక్స్ అనేవి కూడా స్టార్ట్ అవుతాయి.
ఒకళ్ళు స్టార్ట్ చేస్తే ఆటోమేటికల్లీ మిగిలిన వాళ్ళు స్టార్ట్ చేస్తారు. బట్ ఎంతవరకు మన మెడికల్ బోర్డ్స్ వీటిని అనుమతిస్తాయి, ఎప్పటి నుంచి అనుమతిస్తాయి, ఇలాంటివి ఇంకా చూడాలి. బట్ మిగిలిన దేశాల్లో ఆల్రెడీ ఇది స్టార్ట్ అయింది. సో ఈ ట్రెండ్ స్లోలీ ఇండియాకి వస్తుంది. ఇండియాలో కూడా చాలామంది ఈ బెనిఫిట్స్ని పొందుతారు అని నేను ఆశిస్తున్నాను. అలాగే నేను కూడా దీనికి సంబంధించిన గైడెన్స్ ఇచ్చి కన్సల్టేషన్స్ చేద్దాం అనుకుంటున్నాను అతి త్వరలో. సో దట్స్ జస్ట్ అబౌట్ గైడెన్స్. యాక్చువల్లీ మీకు ఎవరికన్నా దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి నేను గైడెన్స్ ఇస్తుంటాను. అంటే ఏ విధంగా టెస్టోస్టెరాన్ ప్యాచెస్ ద్వారా కానీ, ఇంజెక్షన్స్ ద్వారా కానీ ఏ విధంగా మీరంతటి మీద సెల్ఫ్ టీఆర్టీ చేసుకోవచ్చు అనేది నేను జస్ట్ గైడెన్స్ ఇస్తాను అంతే. దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ నేను జాయిన్ బటన్ యాక్టివేట్ చేశాను. సో జాయిన్ బటన్ కింద డిస్క్రిప్షన్ పెడతాను, చూడండి. వీలుంటే జాయిన్ అవ్వండి, నాకు సపోర్ట్ చేయండి. నేను ఎక్కువ టైం యాంటీ ఏజింగ్ రీసెర్చ్ మీద వీటి మీద కేటాయించి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే మీరు ఇలా నాకు సపోర్ట్ చేస్తే ఆ సపోర్ట్ డెఫినెట్లీ నాకు నా రెగ్యులర్ జాబ్ని మానేసి దీని మీద నేను ఫుల్ ఫోకస్ చేసి సంథింగ్ మానవాళ్ళకు కొంచెం ఉపయోగపడేది ఏదన్నా రూపొందించడంలో నాకు టైం దొరుకుతుంది. అట్లీస్ట్ ఎంతవరకు నేను సాధించగలను తెలియదు, కానీ టైం దొరికి నేను ఏదో ఒకటి సాధించకపోవచ్చు. బట్ డెఫినెట్లీ దాని మీద నేను చేయగలిగిన కృషి నేను చేస్తాను. సో డెఫినెట్లీ ట్రై చేయండి నాకు సపోర్ట్ చేయడానికి. 59 రూపీస్ ఒక మెంబర్షిప్ ఉంది, 159 రూపీస్ ఒక మెంబర్షిప్ ఉంది. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. డెఫినెట్లీ ఐ మీన్ ఇఫ్ యూ జాయిన్, దట్ వుడ్ బి ఐ వుడ్ బి వెరీ హ్యాపీ. ఎనీవే, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్.